10th క్లాస్ పూర్తయితే ఇంటర్మీడియట్ సెక్షన్ ఇప్పించేటప్పుడే ఇంజనీరింగ్ అయిపోతే ఆ వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే సాఫ్ట్వేర్ అమ్మాయిలతో పెళ్ళిళ్ళ, లేకపోతే వేరే అమ్మాయితో పెళ్ళిళ్ళ. సాఫ్ట్వేర్ అబ్బాయిలే మాకు కావాలి, లేదా సాఫ్ట్వేర్ అమ్మాయిలే మాకు కావాలి. ఇలాగ ఒక 30 ఏళ్ళుగా జరిగినటువంటి ట్రెండ్ రివర్స్ అవుతుందా? సాఫ్ట్వేర్ అంటే భయపడి పారిపోయి పిల్లనివ్వడానికి భయపడతారా, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి భయపడతారా? ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే ఒక కష్టకాలం నష్టకాలం పెరుగుతున్నటువంటి సందర్భం, ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియనటువంటి సందర్భం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మిగిలితే అది కూడా అందరికీ సాధ్యం కాదు. మెటా, మైక్రోసాఫ్ట్లో 20,000కి పైగా ఉద్యోగాలు కోత పెడితే ఒరాకిల్, నైక్, స్నాప్, ఫోర్స్ మొత్తం ఈ అర్ధజన సంస్థలు కూడా ఉద్యోగుల్ని తొలగించేటటువంటి పనిని సీరియస్గా చేసి 1 by 1 ఉద్యోగాలు తొలగించేస్తున్నారు. ఏదైతే మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ సంస్థలు కలిసి ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల మీద $700 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయి. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 92,000 మందికి పైగా సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో 2020 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఉద్యోగ కోతల సంఖ్య 9 లక్షలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 9 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు 2020 నుంచి. సిబ్బందిలో 10% అంటే దాదాపు 8,000 మందిని తొలగించడంతో పాటు సంస్థలో ఖాళీగా ఉన్న 6,000 పోస్టులు బట్టి నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి మెటాది. అదేవిధంగా సంస్థలోని అర్హులైన అమెరికా ఉద్యోగులకు తొలిసారిగా స్వచ్ఛంద పదవి విరమణ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్ వేర్ తయారీ సంస్థ నైక్ తమ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు 1,400 మందిని తొలగించబోతున్నట్టు ప్రకటించింది. స్నాప్ సంస్థ తన ఉద్యోగుల్లో 16% మందికి ఉద్వాసన పలికింది. సేల్స్ ఫోర్స్ కంపెనీ 4,000 కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు రద్దు చేసింది. ఒరాకిల్ కూడా తన ఏఐ డేటా కేంద్రాల విస్తరణ కోసం వేలాది ఉద్యోగాల కోతను ప్రకటించింది. కృత్రిమ మీద కోసం 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్టు సేల్స్ ఫోర్స్ ప్రకటించింది. టోటల్గా చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కష్టకాలం దాపురించింది.